ఏవో ఏవో బాధలు భరించెనీ భారతం. ఏవో ఏవో బాధలు భరించెనేటి భారతం. ఏదో ఏదో గీతలు ధరించె తెల్ల కాగితం. ఏవో ఏవో బాధలు భరించెనేటి భారతం. ఏదో ఏవో గీతలు ధరించె తెల్ల కాగితం. హాయిగా ఉండవలసిన తెల్ల కాగితం. ఏ పిచ్చి రాతలు, ఎన్ని రాతలు పాపం ఆ గీత ఆ తెల్ల కాగితం నిండా. అలాగే తెల్లగా హాయిగా చల్లగా ఉండవలసిన ఈ జీవితంలో ఎన్ని ఎన్ని రంగుల బొమ్మల్లాగా ఎన్ని గీతలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యధలు ఈ జీవితంలో. మరి ఈ వ్యధలన్నీ తట్టుకొనగలగాలి అంటే, రోగములన్నీ తట్టుకొనగలగాలి అంటే ఏ విధంగా వైద్యం చేయాలో భవరోగములను పోగొట్టగలిగినటువంటి భిషగ్వరుడు ఎవరు అంటే దైవ్యో ప్రథమో దైవ్యో భిషక్. భిషక్ అంటే వైద్యుడు అని అర్థం. అంతేకాదు హరుడు సర్ప వ్యాఘ్ర రాక్షస క్రూర శత్రువులను, సర్ప వ్యాఘ్ర రాక్షస క్రూర శత్రువులను సర్వనాశనం చేయగలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఈశ్వరుని కనుక అర్చించినట్టయితే రాక్షసుల యొక్క బాధలు మనకుండవు. మొదట్లోనే చెప్పుకున్నాంగా నిన్న. ఆయన మహానుభావుడు పినాకిని అని పేరు కలిగినటువంటి ధనస్సును ఎక్కుపెట్టి బాణములను అలా సంధించినప్పుడు తనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములన్నీ పరిగెత్తుతో